ఓకే. హాయ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చి మనం ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్ ఫంక్షనాలిటీ ఇన్ ఎస్ఏపి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఏపి పీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్ ఫంక్షనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మన బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుందాం దీని గురించి. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక హెడర్ ఒక సెమీ ఫినిష్డ్ మెటీరియల్ క్రియేట్ చేయడానికి మనకి 3 రా మెటీరియల్స్ కావాలి అనుకోండి. ఈ 3 రా మెటీరియల్స్ లో ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్ అంటే ఏంటంటే, ఆల్టర్నేటివ్ ఇదొక ఐటము. చూడండి, ఇదొక ఐటము, ఇదొక ఐటము, ఇదొక ఐటమ్ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ లో ఒక్కోసారి ఓకే, ఈ మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా ఈ మెటీరియల్ బదులు ఇంకొక మెటీరియల్ కూడా యూస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది మనకి. ఓకేనా? ఆ, ఎలా అంటే ఓకే, ఈ ప్రోడక్ట్ ఓకే, ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి ఆ, ఇదొక రా మెటీరియల్, ఇదొక మెటీరియల్ కావాలనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ మూడో మెటీరియల్ చూసారా, ఈ మూడో మెటీరియల్ ఓకే, ఇది మర్చిపోండి సార్ చెప్పు. అయితే ఈ రెండు మెటీరియల్ సరిపోతుంది. ఓకే, ఈ రెండు రా మెటీరియల్ యూజ్ చేసుకొని మనం ఈ ఎఫ్జి మెటీరియల్, ఎస్ఎఫ్జి మెటీరియల్ క్రియేట్ చేస్తాం. కాకపోతే ఉంటే ఒక్కోసారి ఈ మెటీరియల్ అవైలబిలిటీ లేదనుకోండి, మనకి దగ్గర ఈ మెటీరియల్ అవైలబిలిటీ లేదనుకోండి. ఓకే, ఈ మెటీరియల్ థర్డ్ మెటీరియల్ ఉంది కదా, యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే ప్రాపర్టీ వైజ్ అన్ని చూసుకున్నా ఈ రెండు మెటీరియల్ ఒకటే, చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఈ మెటీరియల్ స్టాక్ లేదండి. ఓకే, స్టాక్ అనేది ఈ సెకండ్ కాంపోనెంట్ స్టాక్ లేదు. ఓకే, కానీ నా దగ్గర ఈ మెటీరియల్ స్టాక్ ఉంది. ఈ మెటీరియల్ స్టాక్ ఉంది నా దగ్గర. ఈ మెటీరియల్ స్టాక్ ఉన్నప్పుడు ఈ స్టాక్ లేనప్పుడు ఈ స్టాక్ వాడుకోవచ్చు. దీన్ని ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్ అంటారు అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా చెప్పాలి? ఓకే, మన పెన్ కంపెనీ అనుకోండి, మన పెన్ తయారీ, ఇది ఒక పెన్ తయారీ కంపెనీ అనుకుంటే, మెటీరియల్ అనుకుంటే, ఇది పెన్ తయారీ మెటీరియల్ అనుకుంటే, నా దగ్గర ఏంటంటే ఈ క్యాప్స్, ఓకే, ఇంకు కావాలి. ఇంకు వచ్చేటప్పటికి నేను ఆ, ఒక ఒక ఆర్ అనే కంపెనీ ద్వారా నుంచి ఇంకు కొనుక్కుంటున్నాను నేను. ఓకే, ఆర్ అనే కంపెనీ ద్వారా ఇంకు కొనుక్కొని ఆ ఇంకు నేను ఈ బాక్స్ ఫిల్ చేసి నేను అసెంబుల్ చేస్తే ఈ ఫినిష్ మెటీరియల్ వస్తుంది. ఈ ఆర్ అనే ఇంక్ లేకపోయినా ఆర్ఆర్ అని ఇంక్ ఉందనుకోండి నా దగ్గర. ఓకే, ఇది వాడుకోవచ్చు. ఈ ఆర్ఆర్ బోత్ సేమ్, హీరో హోండా లాగా ఇది సేమ్ అనుకోండి. ఓకే, దీన్ని ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్ అంటారు. ఓకే, మీకు అర్థం అనుకుంటున్నాను. ఇది ఎస్ఐపిలో ఏంటంటే ఎలా అంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఏమో ఇదొక రిక్వైర్మెంట్. ఇంకో రిక్వైర్మెంట్, సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే see, ఆ, ఈ రెండు ఒకటే ఆల్మోస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100, ఓకే, 100 పెన్నులు తయారు చేయాలంటే ఈ సెకండ్ ఐటమ్ 100 ఉన్నా సరిపోతుంది, ఆర్ థర్డ్ ఐటమ్ 100 ఉన్నా సరిపోతుంది. ఓకే, ఆర్ ఎల్స్ ఇది 70%, ఇది 70 ఉన్నా సరిపోతుంది, ఇది 30 ఉన్నా సరిపోతుంది. ఆర్ఎల్స్ ఇది 30, ఇది 70, వాట్ ఎవర్ ఫ్రాక్షన్, ఇది రెండు ఒకటే అయినప్పుడు, ఒకటి తయారు చేసేటప్పుడు ప్రొఫెషనల్ అంటారు అనమాట. ఒక ప్రొఫెషనల్లో ఒక పర్సంటేజ్ వైజ్ గా తీసుకోవాలన్నప్పుడు సిస్టము ఎస్ఏపిలో ఎలా హ్యాండిల్ చేస్తుందంటే, ఇది ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది. ఈ యొక్క ఫంక్షనాలిటీ ఎస్ఏపిలో ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తే మీకు అర్థం అవుద్ది. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఎస్ఐపిలోకి వెళ్దాం. మీకు ప్రాక్టికల్ చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. ఆల్టర్నేటివ్ ఐటెం గ్రూప్. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక ఎస్ఎఫ్జి మెటీరియల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను.
మానిటర్ పర్చేజ్ ఒక షెడ్యూల్ కావాలి. యా. ఓకే, 8 అనేది ఒక సెమీ ఫినిష్డ్ మెటీరియల్ నాది. ఓకే, సెమీ ఫినిష్డ్ మెటీరియల్. ఇప్పుడు నాకు రా మెటీరియల్స్ కావాలి. ఓకే, నార్మల్ రా మెటీరియల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. నార్మల్. ఓకే. ఓకే, ఇది నార్మల్ మెటీరియల్. ఓకే, దిస్ ఇస్ నార్మల్. ఓకే, దీనికి ఓకే, ఈ ఈ 8 అనే సెమీ ఫినిష్డ్ మెటీరియల్ క్రియేట్ చేయడానికి నాకు ఒక నార్మల్ మెటీరియల్, దీనికి ఆల్టర్నేటివ్ ఐటమ్ లేదండి. ఓకే, ఇంకొక ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది నార్మల్. ఈ రా మెటీరియల్ ఖచ్చితంగా కావాలి 18 ఎస్ఎఫ్జి క్రియేట్ చేయడానికి. ఓకే, ఇంకొక రా మెటీరియల్ క్రియేట్ చేద్దాం. దీని పేరు ఐటమ్ 1. ఓకే, ఇది వచ్చి ఐటమ్ 1 అండి. ఈ ఐటమ్ 1 లేకపోతే, లేదు ఈ ఐటమ్ 1 ఐటమ్ 2 ఇంకోటి క్రియేట్ చేయబోతున్నా, ఈ రెండు వచ్చి ఓకే, రెండు సేమ్. దీంట్లో 100% ఉన్నా వాడుకోవచ్చు, దాంట్లో 100% ఉన్నా వాడుకోవచ్చు, లేదు ఇది 50 ఇది 50% అయినా వాడుకోవచ్చు. ఓకే, మ్యాథమెటిక్స్ ఉంటుంది, కొంచెం చూద్దాం. ఇందులో ఐటమ్ 2. నేను ప్రతిసారి ఇవన్నీ ఎందుకు చేస్తానంటే మీకు చూస్తే బాగా అర్థమవుతుందండి. ఓకే, ఐటమ్ 2 కూడా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు బాంబ్ క్రియేట్ చేస్తున్నాం ఫర్ 8. CS01. ఓకే, ఇవన్నీ యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఐటమ్ 1 ఆర్ ఐటమ్ 2 ఈ రెండిట్లో ఈ రెండు ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ అనమాట. ఓకే, ఈ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ కి చూడండి, నేను ఒక ఆల్టర్నేటివ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. వెరైటీస్ ఆల్టర్నేటివ్, ఇది చూడండి, ఆల్టర్నేటివ్ గ్రూప్ వచ్చి A1 అని పెడుతున్నా. ఓకే, ప్రియారిటీ 1 స్ట్రాటజీ వచ్చి, ఓకే, ఈ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. స్ట్రాటజీ వచ్చి
100% చెక్ మాన్యువల్ మెయింటెనెన్స్ బై యూసేజ్ ప్రాబిలిటీ. ఓకే, మాన్యువల్ మెయింటెనెన్స్ 100% చెక్ అని అడుగుతుంది. 100% చెక్ అని ఇస్తాను. యూసేజ్ ప్రాబిలిటీ ఏం చేస్తున్నా అంటే నేను 60% ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ మెటీరియల్ 60% ఇస్తున్నా. సేవ్ చేశాను. బ్యాక్ వచ్చి క్రియేట్ చేసిన దీనికి కరెక్ట్గా చేసాను, చూద్దాం ఒకసారి. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఉంది చూసారా, ఆల్టర్నేటివ్ మెటీరియల్కి వచ్చేసి సేమ్ అదే A1 ఇచ్చి ప్రాబిలిటీ ప్రియారిటీ 1, ఇది కూడా ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, 100% చెక్. ఓకే, 100% చెక్. ఇందాక మనం 60% యూసేజ్ ప్రాబిలిటీ, నేను 40 ఇద్దాం. ఓకే, సేవ్ చేస్తున్నాం. ఓకే, డిస్ప్లేకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఒక బాంబ్ క్రియేట్ అయింది మనకి. సి హియర్, బాంబ్ క్రియేట్ అయింది. అయితే ఈ మెటీరియల్ ఉంది చూసారా, ఈ మెటీరియల్లో స్టాక్ వచ్చేటప్పటికి మనం 100 పోస్ట్ చేద్దాం. ఓకే, బేసిక్గా ఏం జరుగుతుందంటే వితౌట్ స్టాక్ మనం చూద్దాం. స్టాక్తో మీకు అర్థం ఉంది. ఓకే, ఈ మెటీరియల్కి నేను స్టాక్ అనేది ఒక 100 క్వాంటిటీ, ఈ సెకండ్ మెటీరియల్కి స్టాక్ అనేది 150 క్వాంటిటీ ఇస్తాను. 150 క్వాంటిటీ ఇస్తాను. ఎలా ఇస్తాము, స్టాక్ ఎలా పోస్ట్ చేయాలి ఈ రా మెటీరియల్కి? జనరల్గా రా మెటీరియల్ స్టాక్ ఎలా ఎవరు ఇస్తారు? వెండర్ ఇస్తారు. వెండర్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? పిఓ క్రియేట్ చేయాలి. పిఓ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME21N. ఓకే, మన వెండర్ ఏ వెండర్ పంపిస్తున్నాను నేను? 1. నా వెండర్ వచ్చి నెంబర్ 1. ఓకే, అండ్ దెన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ 1, పర్చేజ్ పర్చేసింగ్ గ్రూప్ వచ్చి 100, కంపెనీ కోడ్ 1000. ఏ మెటీరియల్ నేను వెండర్ తీసుకుని ఈ మెటీరియల్కి ఐటమ్ 1 అనే మెటీరియల్కి ఎంత క్వాంటిటీ కావాలి? నాకు వచ్చి 100 క్వాంటిటీ. I want 100 quantity. From which plant? 1100 plant. Okay, and then where it has to be unload in our storage location. Okay, net price should be greater than €1. Okay, PO has been created. ఈ పిఓని పేస్ట్ చేసుకొని నా వెండారు నాకు స్టాక్ పంపిస్తారు. ఓకే, స్టాక్ నేను ఎలా రిసీవ్ చేసుకోవాలి? మీగో ద్వారా గూడ్స్ ఇస్ పర్చేస్ ఆర్డర్ పోస్ట్. ఓకే, ఓకే, స్లాష్ MB52 వల్ల MB52 ఇది స్టాక్ 100 క్వాంటిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ మెటీరియల్కి వచ్చి స్టాక్ ఎంత తీసుకుంటాను? 150 తీసుకుంటాను. 150 తీసుకోవాలంటే అగైన్ నాకు ఎవరు పంపిస్తారు? నా పిఓని వెండర్ పంపించాలి. వెండర్ పంపించాలంటే పిఓ రేస్ చేయాలి. ఓకే, ఎవరికి? నా వెండర్కి. ఒకటి రెండు సార్లు పిఓ ఇవి కూడా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. లేదంటే జనరల్గా మనం మీగోలని కూడా తీసుకోవచ్చు, బట్ కరెక్ట్ ప్రాసెస్ కాదు. 45 ఓకే, ఎంత క్వాంటిటీ? 150 క్వాంటిటీ తీసుకుంటున్నాను. కరెన్సీ INR. ఓకే, యూరోనా వచ్చింది. ఓకే, సెట్టింగ్స్ ఎలా పెడితే ఎలా ఉంటాయి. ఓకే, అండ్ దెన్ PO has been generated. గూడ్స్ డెలివరీ చేసుకోవాలి. స్లాష్ మీకు ఆల్టర్నేట్ ఐటమ్ చాలా ఇంపార్టెంట్ అండి. మాస్టర్ బిజినెస్ రన్ అవుతుంది. ఓకే, 150 క్వాంటిటీకి నేను స్టాక్ తీసుకున్నాను. డెలివరీ చేసిన తర్వాత స్లాష్ MB52కి వెళ్ళి చూస్తే ఓకే, స్టాక్ అనేది 150 వచ్చేసింది. ఇప్పుడు ఓకే, ఈ ఐటెం గ్రూప్లో 100 ఉంది. ఓకే, ఈ ఐటెంలో 150, ఈ ఐటెంలో 100 ఉంది, ఈ ఐటెంలో 150 ఉంది. ఇప్పుడు నాకు ఈ
సెమీ ఫినిష్ మెటీరియల్కి సెమీ ఫినిష్లకి 100 డిమాండ్ వచ్చిందండి. ఓకే, 200 డిమాండ్ వచ్చింది. 200 200 కదా, 100 తీసుకున్నాం. ఫస్ట్ 100 డిమాండ్ వచ్చింది అనుకున్నాం. 100 డిమాండ్ వచ్చింది. ఓకేనా, 100 డిమాండ్ వస్తే అల్టిమేట్గా బాంబులో ఈ ఈ సెమీ ఫినిష్ మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఇది ఒక కాంపోనెంట్ కావాలన్న 100 కావాలంటే ఈ 100 రిక్వైర్మెంట్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది కూడా 1 రిక్వైర్మెంటే, కానీ దీంట్లో స్టాక్ 100 ఉంది, దీంట్లో స్టాక్ 150 ఉంది. ఓకే, జనరల్గా అయితే ఏమవుతుంది, ఈ ఆల్టర్నేట్ ఐటమ్ గ్రూప్స్ లేవు, ఎన్ని డిఫరెంట్ ఐటమ్ గ్రూప్స్ అనుకుంటే ఇది 100 రిక్వైర్మెంట్ వస్తుంది, ఇది 100 రిక్వైర్మెంట్ వస్తుంది. ఫైనా, బట్ ఈ ఆల్టర్నేటివ్ ఐటమ్ గ్రూప్స్ లో మనం ఒక ఐటమ్ యూనిట్ని ఎలా గ్రూప్ చేసాం, ఒక A1 అనే ఒక ఐటమ్ గ్రూప్ ద్వారా గ్రూప్ చేసాం. ఓకే, ఇవి ఎలా వస్తాయి అనేది మీకు చూద్దాం. ఓకే, 100కి ఫస్ట్ డిమాండ్ ఇద్దాం. /MD 61 డిమాండ్ ఇస్తున్నాం. 8 అనేది మెటీరియల్. ఓకే, ఎంత ఇస్తున్నాను, 100 ఇస్తున్నాను. సేవ్ చేశాను, ఎంఆర్పి రన్ చేస్తున్నాను. /MD 02. ఓకే, లీడ్ టైమ్ షెడ్యూలింగ్ రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత /MD04కి వెళ్ళి చెక్ చేస్తే ఒక ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది. ఓకే, ఈ ప్లాన్ ఆర్డర్ క్లిక్ చేసి నేను చేంజ్ మోడ్లోకి వెళ్ళి ప్రొడక్షన్ ఆర్డర్ కూడా డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు CO01లో. మళ్ళీ దీనికి వర్క్ సెంటర్, రౌటింగ్, బాంబ్ అన్ని చేసి మీకు చూపించాలి, కానీ మీకు ఇదే అవుట్పుట్ నేను ప్లాన్ ఆర్డర్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్స్కి వెళ్తున్నాను. కాంపోనెంట్స్కి వెళ్ళగానే చూడండి, కాంపోనెంట్స్ ఏంటి, ఈ 100%, ఇది 100 వాల్, ఇది 100 రిక్వైర్మెంట్ జనరేట్ అయింది. దీనికి రిక్వైర్మెంట్ 60 జనరేట్ అయింది, దీనికి రిక్వైర్మెంట్ 60 అయింది. ఎందుకంటే ఈ రెండిట్లో ఒక్క ఐటమ్ ఉన్నా కూడా 100 ఇది సరిపోతుంది, ఆల్టర్నేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, ఇది 100 ఉన్నా సరిపోతుంది, లేదా ఇది 100 ఉన్నా సరిపోతుంది, కానీ నేనేంటంటే ఇది 60%, ఇది 40% ఇచ్చాడు కాబట్టి ఇలా జరిగింది. బట్ నేను కాంపోనెంట్ చెక్ అవైలబిలిటీ అనేది చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు ఓకే, నో చెకింగ్ గ్రూప్ వాజ్ మెయింటైన్ ఫర్ ది 645. 1 సెకండ్. ఎర్రర్స్ రావాలి, వస్తేనే మనకి చెక్ చేసాం. ఓకే, ఓకే, అవైలబిలిటీ, నో చెకింగ్ గ్రూప్ వాజ్ మెయింటైన్ అంటే 500 64045. అక్కర్లేదు. ఓకే, గాట్ ఇట్. /MD02 ప్లానింగ్ 3 రన్ చేసాను. బ్యాక్ రిఫ్రెష్, చేంజ్ అయింది కాంపోనెంట్. ఓకే, జనరల్గా 100 60 40 వచ్చింది, ఎందుకంటే ఈ మెటీరియల్ క్రియేట్ చేయడానికి 100 క్వాంటిటీ ఇది కావాలి,
ఇవి రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా సరిపోతుంది. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఈ మెటీరియల్ అవైలబిలిటీ ఈ మెటీరియల్ వాడుకుంటాం, ఈ మెటీరియల్ అవైలబిలిటీ ఈ మెటీరియల్ వాడుకుంటాం. ఈ రెండు అవైలబిలిటీ బేస్డ్ ఆన్ 60-40 లాగా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ స్టాక్ అనేది నాకు ఈ మెటీరియల్లో 100 ఉంది, ఈ మెటీరియల్లో 150 ఉంది. ఓకే, ఇందులో 100 ఉంది, ఇందులో 150 ఉంది. ఇప్పుడు నేను కాంపౌండ్ అవైలబిలిటీ చెక్ చేస్తే బ్యాక్ వచ్చి ఇప్పుడు కాంపౌండ్ చెక్ చేస్తే 60-40 వస్తుందండి. ప్రియారిటీ 1 100% చెక్, యూసేజ్ ప్రాబిలిటీ 60 ఫైన్. అది A1 100 ప్రాబిలిటీ, ఇది 40. Hmm. 84 రీఫ్రెష్ చేస్తే 89. ఓకే, అవైలబిలిటీ చెక్, go back, components. Okay, something is wrong. యా, నాకైతే క్లారిటీ ఉంది నేను ఏం తప్పు చేశాను అనేది. స్లాష్ 02 2 save. 1 second guys. One second. Okay. Sorry guys. 'Here it is'. ఇంకా అర్థమవుతుందా? మనం స్టాక్ ఇచ్చాం కానీ ఈ స్టాక్ పిక్ చేసుకోవడానికి మనం స్టోరేజ్ లొకేషన్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏమైందంటే చూడండి, ఓకే, మనకు వచ్చి స్టాక్ 100 ఇచ్చాం, దీని స్టాక్ 150 ఉంది. ఓకే, ఈ రిక్వైర్మెంట్ రీచ్ అవడానికి 150 సరిపోతుంది. బట్ ఈ ఐటెం గ్రూప్ 0 అవుతుంది చూడండి. ఈ సెకండ్ ఐటెం అనేది 0 అయింది, ఫస్ట్ ఐటెం 100 వాడుకుంటుంది. ఎందుకని? ప్రాబిలిటీ అనేది ఫస్ట్ వన్కి ఎక్కువ కాబట్టి. ఫస్ట్ వన్ ప్రాబిలిటీ ఎంత? 60% ఇచ్చాం, 60 ఇచ్చాం. ఇక ప్రాబిలిటీ ఎంత ఇచ్చాము? 40 ఇచ్చాం. దీని ప్రాబిలిటీ తక్కువ అయినా ప్రాబిలిటీ తక్కువ. సో ఇది స్టాక్, ఇందులో స్టాక్ 150 ఉంది, అందులో మనకి ఇచ్చిన డిమాండ్కి రీచ్ అవుతుంది, అయినా కూడా ఇది పిక్ చేసుకోకుండా ఇది పిక్ చేసుకుంటుంది. ఓకే, యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం ఒక్కొక్క కంపెనీ ఏంటంటే ఫస్ట్ ఇది ఫినిష్ అవ్వాలి, నెక్స్ట్ దీనికి వెళ్ళాలి అనే రిక్వైర్మెంట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఇచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మనం సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు సెకండ్ రిక్వైర్మెంట్ ఇంకొకటి చెప్తా చూడండి. ఇప్పుడు నేను డిమాండ్ అనేది 100 కాకుండా
120కి ఇస్తాను, 120 డిమాండ్ ఇస్తాను. దీంట్లో ఏమో చూద్దాం. సేవ్ చేయండి. నేను ఉంది, ఎక్కడి నుంచి ఇవ్వచ్చు. 120 ఇస్తున్నాను రిక్వైర్మెంట్. 120 ఇచ్చి ఎంఆర్పి రన్ చేస్తున్నాను. delete and recreate detail scheduling, delete and scheduling, coming here, refresh అయినా. సో సార్ మళ్ళీ ఎంఆర్పి రన్ చేస్తాను. జీరో రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు చూడండి చేంజ్ మోడ్కి వెళ్తున్నాను. అవైలబిలిటీ వెయిటింగ్ చెక్ చేశాను. ఇప్పుడు 120 అనేది సెకండ్ సెకండ్ లైన్ ఐటమ్ కి తీసుకుందాం అన్నమాట. ఓకే, ఇందులో చూడండి, చూడండి ఈ మెటీరియల్ ఉందో దీంట్లో స్టాక్ ఎంత ఉంది, 150 ఉంది. ఇందులో స్టాక్ ఎంత, 100. ఇప్పుడు ఈవెన్ దో ప్రియారిటీ ఇస్ మోర్, బట్ ఈ డిమాండ్ అనేది సాటిస్ఫై చేయగల క్వాంటిటీ ఎందులో ఉంది, ఇందులో ఉంది. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది. ఓకే, డిమాండ్ అనేది హై ప్రియారిటీ ఉన్న దానిలో నుంచి హై ప్రియారిటీ ఉన్నది తీసుకుంటుంది. డిమాండ్ సాటిస్ఫై అయింది అనుకోండి, తీసుకుంటుంది అనమాట. కానీ ఈవెన్ దో డిమాండ్ ఎక్కువ ఉన్నా ఈ సారీ స్టాక్ ఎక్కువ ఉన్నా కూడా డిమాండ్ రీచ్ అవ్వవలసి ఉన్నా కూడా ఏదైతే హై పర్సంటేజ్ ఉందో అదే తీసుకుంటుంది. బట్ ఇప్పుడు డిమాండ్ హై ప్రియారిటీ ఉన్న క్వాంటిటీ కన్నా ఎక్కువ వచ్చింది అనుకో, 120 వచ్చింది. ఇప్పుడు ఏమవుద్దంటే దీన్ని సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా ఏది సెకండ్దే వస్తుంది అనమాట, ఫస్ట్ రాదు. ఓకే, ఇప్పుడు థర్డ్ సినారీ, ఇది కొంచెం 200 ఇస్తున్నాను. ఓకే, 200 ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది సెకండ్ రిక్వైర్మెంట్ ఏదైనా క్లయింట్ కావాల్సి ఉంటే ఇలా కూడా ఈ రిక్వైర్మెంట్ కూడా మనం చూపించచ్చు. 60-40 ఇచ్చినా కూడా ఇలా జరుగుతుందని. ఇప్పుడు 200 అనమాట, 200 క్వాంటిటీ నేను డిమాండ్ ఇస్తున్నాను. ఓకే, go back. డిమాండ్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. 200 సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంఆర్పి మళ్ళీ రన్ చేస్తాను. స్లాష్ ఎండి 02. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. రిఫ్రెష్ అయింది. ఇప్పుడు నేను ఏటీపీ చెక్ చేస్తున్నాను, కాంపౌండ్ అవైలబిలిటీ చెక్. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ చూడండి 120/80 వచ్చింది అనమాట. చూడండి, ఇప్పుడు మనం 60% ఇచ్చాం కదా. ఇప్పుడు రిక్వైర్మెంట్ 120 జనరేట్ అయింది, దీనికి 80 దీనికి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 80కి ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవ్వదు, ఎందుకంటే ఇందులో 150 క్వాంటిటీ ఉంది. ఓకే, దీని ప్రాబ్లం లేదు. ఇక్కడ 120లో 100 స్టాక్ ఉంది కాబట్టి 20కి ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. మీరు గెట్టింగ్ మై పాయింట్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక కస్టమర్కి మనం ఇవ్వగల సొల్యూషన్స్, ఈ 3 సొల్యూషన్స్. ఇవే కాకుండా ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఈ 3 అవుట్పుట్లు పర్మిటేషన్ కాంబినేషన్ ద్వారా మీరు ఇప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ఆ రిక్వైర్మెంట్ ఏంది, ఇక్కడ నా దగ్గర స్టాక్ అనేది 150 ఉంది, ఇందులో 100 ఉంది. నాకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంది 200కి. 200 రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 150 ఉంది, 100 ఉంది. ఇందులో 100, ఇందులో 100 తీసుకొని నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి అగైన్ ఇక్కడ 20 ఈ 100 ఉంది, ఇక్కడ 120 వచ్చింది కదా. ఈ 20కి పర్చేజ్ డిఫరెన్స్ జనరేట్ కాకుండా ఉన్నదే వాడుకోవాలి కదా అనే క్వశ్చన్ రేస్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి,
ఈ బాంబ్లో ఈ బాంబ్ క్వాంటిటీ 0 3 ఈ బాంబ్ కాంపోనెంట్స్లో ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి 0% ఇవ్వండి. 0% ఇచ్చేసి 0 ప్రాబిలిటీ ఇచ్చేసి బ్యాక్ వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రియారిటీ 2 బట్ 100% ఇవ్వండి. అట్ ద టైమ్ అప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఆటోమేటిక్ ఈ పర్మిటేషన్ కాంబినేషన్ మార్చుకుంటూ నేను చెప్పిన ఈ 3 ఎగ్జాంపుల్స్ కానీ వాడుకుంటే మనం 99% రిక్వైర్మెంట్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇది ఆల్టర్నేటివ్ ఐటమ్ గ్రూప్ ఫంక్షనాలిటీ ఇన్ బాంబ్. ఓకే, హోప్ మీ అందరికీ అర్థం అనుకుంటాను. ఫర్ ఎనీ క్లారిఫికేషన్, ఓకే, యూ కెన్ కాల్ మీ టు మై మొబైల్ నెంబర్. ఓకే, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.